ఆయన మీరు మనుషులు ఎదుట సంఘంలో ఇందాక మనం సంఘంలోకి ఎవరు ప్రవేశించామండి? ఎవరు ప్రవేశించాం? గురుగులు. ఇప్పుడు గురుగు ఎవరు చెప్పగలరు మీ పక్కన? వాడు ఒప్పుకుంటాడా? ఆమె ఒప్పుకుంటుందా? ఆమె ఏమంటుంది? కొద్దిసేపు గురుగు, నేను గోధుమ, నువ్వు గురుగు అని చెప్పగలరు ఎవరికైనా? చెప్తే ఇంకేముందన్నా, ఈరోజు లాస్ట్ ఈ సంఘం. మీరు రాలేం కదా, ఎందుకంటే మేము దందుకొని చేస్తాము, నువ్వేమో తమాషా చూస్తావు, నువ్వు కోతి, ఎందుకంటే అటు ముక్క ఇటు ముక్క తినేసి కమ్ముకుంటావు. మేము దందుకొని తావాలి. ఇక రేపటి నుంచి ఇక మాకు ఉన్న సంఘం ఊడిపోయే ఇంకొక సంఘాన్ని పోయి మేము ఉండలేము, ఎందుకంటే అటు పెంచేవాడ అటు పోలేక ఈడకి రాలేక ఏం చేస్తాం? నశించిపోతాం. అంటే ఇప్పుడు సంఘంలో గోధుమ ఉందా లేదా? మీరు మనుషులు ఎదురంటే ఇక్కడ మనం ఉన్నాం, నా ఎదుట మీరు, మీ ఎదుట నేను ఉన్నాం. అలాగే మీ పక్కోళ్ళు ఎదుట, అంటే ఒకరి వెనక ఒకరు ముందు వెనక మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే ఈ వాక్యం గుర్తుకొస్తుంది. ఏమంటున్నారు కదా? మీరు మనుషులు ఎదుట ఏమనిపించుకుంటామంట మనం? ప్రైజ్ ది లార్డ్, వందనాలు, ఇంకా ఏమో చెప్తారు, నాకు తెలియదు. అవునా కదా? ఏమంటే మనకి నీతిమంతులు అని మనం అనిపించుకోవడానికి ఉన్నాం, కానీ దేవుడి చేత అనిపించుకోవడానికి ఉన్నామండి మనం? దేవుని చేత అనబడాలి అని. అందుకని ఇందాక కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నువ్వు మాట్లాడాలనుకుంటున్నావేమో, కానీ ఆయన మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అది కావాలి ప్రాముఖ్యం. నువ్వు మాట్లాడడం గ్రేట్ కాదు, ఆయన నీతో మాట్లాడడం గ్రేట్. ఆయన గ్రేట్. ఎంచుకున్న నీవు ధన్యుడు. అందుకని ఆయన మనుషులు ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయంలో నువ్వు కారు ద్రాక్షో, అసలు ఫలములో లేవో, అక్రమం చేయవాడో ఎవరు తెలుసు అంటండి? ప్రభువుకు తెలుసు. కానీ ఇక్కడున్న మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఈ బ్రతుకు ప్రభువు తెలుసు కదా. మరి ఇందాకేమని నరికివేయమంటున్నాడు, మరి ఇంకా నన్ను నరికివేయమని చెప్పలేదా? చెప్పేశాడా? నేను అది గ్రహించే స్థితిలో ఉన్నానా ఈరోజు? లేక మైకంలో ఉన్నానా? లేక మత్తులో ఉన్నానా? లేక నా స్థితి ఈరోజు ఏ స్థితిలో ఉంది, ఏ పరిస్థితిలో ఉంది అని ఏమన్నా ఆలోచించుకునే స్థితిలో నువ్వు ఉన్నావో లేదో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో.